హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విహారీ శాస్త్రతో అంటాడు, త్వరలోనే మన పెళ్ళి జరగబోతుంది కదా, దాని గురించి ఎంత సెలబ్రేషన్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఎంత గ్రాండ్గా చేసుకోవాలో దాని గురించి మాత్రమే ఆలోచించని విహారీ శాస్త్రతో చెప్తూ ఉంటాడు. ఇకపై లక్ష్మి గురించి నువ్వు పట్టించుకోకు, తన విషయాలు కలుగజేసుకోకు, అర్థమైందా అని విహారీ అంటుండగా, సారీ బాబా, అసలు నీ మీద ప్రేమతో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నానని విహారితో సహస్ర ఏడ్చుకుంటూ చెప్తూ ఉండగా అంబిక మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతుంది. అసలు సహస్రని ఇలా రెచ్చగొడితే నిజాన్ని బయటపడుతుందని అంబిక అనుకుంటూ ఉంటుంది. ప్రేమ ఏమైపోతుంది, అసలు మన పెళ్ళి జరుగుతుందో లేదో అని భయంతో ఇవన్నీ ఇలా చేస్తున్నాను, కానీ నీ మీద ప్రేమతో, ప్రేమ లేకుండా భయంతో కాదు బావా అని సహస్ర బాధతో చెప్తూ ఉంటుంది. నాకు నీ ప్రేమ కావాలా, కానీ నీ కోపం వద్దు బావా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను బావా. అలా అని చెప్పేసి నేను లక్ష్మికి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ వేరే మనసులో ఏ ఉద్దేశం లేదు బావా. అంతేకాని నువ్వు నాకు దూరమైతే నేను బ్రతకలేను అని ఈ విధంగా సహస్ర అంటుండగా, నువ్వు లక్ష్మి గురించి పట్టించుకోవడం మర్చిపో. ఇక నుంచి నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. అంతేకాకుండా నువ్వు వాటి గురించి మాత్రమే ఆలోచించు. పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎలా షాపింగ్ చేయాలో మాత్రమే ఆలోచించు, కానీ లక్ష్మి గురించి మధ్యలో ఆలోచించి నువ్వు డిస్టర్బ్ అయి నన్ను డిస్టర్బ్ చేయకని అన్న తర్వాత, సారీ బావా అని వెంటనే విహారి చేయి పట్టుకొని సారీ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని అక్కడి నుంచి వెళ్ళిపో అన్న తర్వాత లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఇక పండు లక్ష్మి గదిలోకి వెళ్తాడు. అమ్మ లక్ష్మమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా లక్ష్మి ఏడుస్తుండగా, అమ్మ లక్ష్మమ్మ, సమయానికి నేను విహారీ బాబు దగ్గరికి వెళ్ళబట్టే ఇక ఈ పెళ్ళి ఇక్కడే ఆగిపోయింది, లేకుంటే ఈరోజు ఇక నిశ్చితార్థం జరిగేదమ్మా అని పండు చెప్తుండగా, నువ్వు వెళ్ళి విహారీ బాబుని తీసుకొచ్చావా? అవునమ్మా, చూడలేక బాధతో వెళ్ళి వెంటనే విహారీ బాబుని తీసుకొచ్చాను. ఏంటో పండు, నా జీవితం ఎటువైపు ఎటు వెళ్తుందో, అసలు ఏం జరగబోతుందో కూడా అంతులేని నా జీవితానికి ఎలాంటి కథ మలుపు తిరగబోతుందో అర్థం కావట్లేదని లక్ష్మి ఏడుస్తుండగా, అమ్మ లక్ష్మమ్మ, విహారీ బాబు నిన్ను అనుకోకుండానే తన మనసులో ఇష్టపడుతున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మాటల్లోనే అర్థం కావట్లేదమ్మా. ఆ దేవుడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి అన్యాయం జరగదు. ఆ రోజు విహారీ బాబు కోసమే నువ్వు చాలా పూజలు చేసావు. ఆ పూజకు ఫలితంగా దేవుడు ఏదో ఒక రూపంలో నీ జీవితాన్ని చక్కదిద్దుతాడమ్మా అని పండు అంటూ ఉంటాడు. ఇక మరోవైపేమో ఇక జరిగిందంతా సహస్ర గుర్తు చేసుకొని బాధపడుతుండగా అంబిక లోపలికి వస్తుంది. అంబిక లోపలికి వచ్చిన తర్వాత, అసలు ఈరోజు నువ్వు చేసింది తప్పని సారీ ఎందుకు చెప్పావు విహారికి అంటుండగా, అంతే కదా పిన్ని, ఎందుకంటే స్వార్థంతో బావ నాకు దూరం అవుతాడని స్వార్థంతో లక్ష్మి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు బావ చెప్పిన తర్వాత అర్థమైంది, కన్ఫర్మ్గా మా ఇద్దరి పెళ్ళి జరుగుతానని ఇంకా నమ్మకం వచ్చింది. అయినా నిన్ను మాటలతో గారడి చేసినట్టుగా అనిపించింది. అదేంటి పిన్ని అలా అంటున్నావు? అయినా ఇలాంటి మాటలు నమ్మే ఈరోజు బావ కోపానికి గురి అయ్యాను అని సహస్ర అంటుండగా, అవును, నీకు అర్థం కావట్లేదా? అయినా లక్ష్మికి పెళ్లి చేస్తానంటే సరే అని చెప్పేసి అనాలి, కానీ లక్ష్మి గురించి పట్టించుకోకు, లక్ష్మికి పెళ్లి చేయని అవసరం లేదని ఇవన్నీ విహారీ ఎందుకంటాడు? ఇదంతా చూస్తుంటే విహారికి లక్ష్మికి ఏదో సంబంధం అని అంటుండబోతుండగా పిన్ని అని కోపంగా గట్టిగా అరుస్తుంది. పిన్ని, నీకు చెప్పాలనిపిస్తే సూటిగా మాట చెప్పు. ఇలాంటి మాటలు చెప్పి నువ్వు మా బావను నన్ను విడగొట్టాలని ప్రయత్నం చేయకని కోపంగా అక్కడి నుంచి వెళ్తుండగా పద్మాక్షి సహస్ర అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి అంత కోపంగా వెళ్తుంది ఇది అని అంబిక దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏంటి సహస్ర అంత కోపంగా వెళ్తుంది? పొద్దున జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పాను అక్క. ఏం చెప్పావు? ఏం లేదు, అసలు లక్ష్మికి పెళ్లి చేయదని విహారీ ఎలా అన్నాడు, అంతేకాకుండా లక్ష్మి విషయం జోక్యం తీసుకోదని ఎందుకు సహస్రతో అలా చెప్పాడనేది నేను చెప్పబోతుండగా సహస్రకి కోపం వచ్చింది. అదే నాకు అర్థం కావట్లేదు, అసలు లక్ష్మికి పెళ్లి చేద్దామంటే ఎందుకు వద్దంటున్నారు? అంతేకాకుండా విహారీ అమ్మ కూడా, ఆ యమున కూడా వద్దని చెప్పేసి, అసలు దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంది, ఖచ్చితంగా తెలుసుకోవాలని పద్మాక్షి అంటుండగా, అవునక్క,
అసలు లక్ష్మి జీవితం వెనకాల ఏదో రహస్యం అనిపిస్తుందని ఇద్దరికీ అనుమానం వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మాత్రం బయట నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతుండగా విహారీ అక్కడికి వస్తాడు. విహారీ వచ్చిన తర్వాత లక్ష్మి, నన్ను క్షమించండి బాబు, ఇక్కడికి వచ్చి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను విహార్ బాబు అని చెప్పేసి అంటుండగా, లేదు లక్ష్మి, అసలు నీవు ఇక్కడికి రావడం కాదు, నా వల్ల నువ్వు బాధపడుతున్నావని నా మనసు చెప్తుంది. అయినా సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే నీకు సారీ చెప్పుతున్నానని లక్ష్మితో విహారీ అంటూ ఉంటాడు. అసలు పొద్దున్న కాస్త లేట్ అయ్యేదుంటే నీకు ఖచ్చితంగా ఇక శాస్త్ర చేసిన పనికి నువ్వు ఎంగేజ్మెంటు జరిగేది సమయానికి పండు రాబట్టి నిజం బయటపడిందని ఈ విధంగా అంటుండగా, ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగితే నేను మాత్రం బ్రతికి ఉండకపోతున్న బాబు అని ఈ విధంగా అంటుండగా, లక్ష్మి అని అనేసరికి, అవును విహారి గారు, ఎందుకంటే నేను వేసుకున్న 3 ముళ్ళు అది మీ చేత్తోనే, కడదాకా మీరు భర్తగా అని నేను ఊహించుకున్నాను. మీ మనసులో ఎలా ఉన్నా సరే నాకు మీరు ఇచ్చిన గొప్ప వరం ఈ తాళి. ఈ తాళి నా మెడలో ఎప్పుడు అలా బయటికి వెళ్తుందే అదే రోజు నేను చనిపోవడం మాత్రం నిజమని ఈ మాట విన్న విహారీ షాక్ అయిపోతాడు. లక్ష్మి, పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు? అవును విహారీ గారు, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ దేవుని విధిరాతగా నేను ఈరోజు మీ చేతుల మీదుగా 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇక నా తల్లిదండ్రులకు వస్తే వాళ్ళు నేను హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నారు. అదే జీవితంలో వాళ్ళు అలాగే బ్రతకని నేను ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా మంచిదే, కానీ నా తల్లిదండ్రుల కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను. ఇక మీరు అంటారా, మీరు అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు, అది ఏదో జరగరాంది అలా జరిగిపోయింది, మీకు ఇష్టంగానే శాస్త్రమ్మను పెళ్లి చేసుకోమని అంటున్నాను. ఇక నా జీవితమా ఇలాగే ఉండిపోయినా సరే, ఎందుకంటే మీ దగ్గరుండి ఇలా ఉండడం కూడా నాకు 1000 జన్మల అదృష్టమని భావిస్తున్నానని లక్ష్మి ఆ మాటలకు విహారీ కోపంతో ఒకే మాట అంటాడు. లక్ష్మి, నేను ఒకటి చెప్తాను వింటావా? ఏంటి విహారీ గారు, ఇక నుంచెలి మన పెళ్లి బంధం మరిచిపో అని విహారీ మాటలకు, అంటే ఏమంటున్నారు బాబుగారు, అర్థం కావట్లేదు. అంటే మన జరిగిపోయిన పెళ్ళిని మర్చిపో అంటున్నారా అని లక్ష్మి అంటుండగా, నీ మెడలో ఉన్న తాళిని తీసి అని విహారీ మాటలకు లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. కాదు లక్ష్మి, నేను వేసిన 3 ముళ్ళతో నువ్వు జీవితాన్ని అలాగే చూస్తూ ఉండిపోతున్నావు. అందుకే ఆ 3 ముళ్ళ బంధం తీసినప్పుడే నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించగలవని అనేసరికి లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది విహారీ మాటలకు. అగ్నిసాక్షిగా వేసిన ఈ బంధాన్ని తీయడం అంత సులువైనది కాదని లక్ష్మి అంటూ ఉంటుంది. కనకమహాలక్ష్మి, ఎప్పుడైతే నువ్వు ఆ తాళిని తీసి విసిరి కొడతావో అప్పుడే నీకు కొత్త జీవితం మొదలవుతుందని విహారీ అంటాడు. పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని తీసే అధికారం ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు విహారీ అని లక్ష్మి అంటూ, అయితే ఎవ్వరికి అధికారం ఉండదు కదా, నేను కట్టాను కదా, ఆ కట్టిన తాళి నేనే తీసేస్తా అనేసరికి లక్ష్మి షాక్లో ఉండిపోతుంది. మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం.